వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మేడారం జాతర అంటే క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, అది అడవుల్లో పుట్టిన విశ్వాసం. తరతరాలుగా గిరిజనుల గుండెల్లో జీవిస్తూ వస్తున్న ఆరాధన. భూమితో, ప్రకృతితో, జీవన విధానంతో ముడిపడ్డ ఒక మహా సమ్మేళనం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన సమ్మక్క సారలమ్మ జాతర కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. మేడారం జాతరను కేవలం 2 రోజుల పండుగగా చూడలేము. ఇది లక్షలాది మంది గిరిజనుల జీవన స్మృతి. అడవుల్లో నివసించే ప్రజల ఆత్మ గౌరవం, వారి సంస్కృతి, వారి చరిత్ర, వారికి దేవతల పట్ల ఉన్న అపారమైన భక్తి ఈ జాతరలో కనిపిస్తోంది. అందుకే మేడారం జాతర ఏర్పాట్లు సాధారణంగా ఉండకూడదు. భక్తుల సంఖ్య, ప్రదేశం, స్వభావం, ప్రకృతి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ప్రణాళిక అవసరం. ఈసారి మేడారం జాతర విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది. గతంలో జాతర సమయం దగ్గరపడిన తరువాత ఏర్పాట్లు మొదలయ్యేవి. చివరి నిమిషంలో టెంట్లు, చివరి వారంలో రోడ్లు, సరైన సదుపాయాలు లేక భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నో. కానీ ఈసారి అలా కాదు. జాతరకు చాలా నెలల ముందే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదే ఈసారి ప్రత్యేకంగా నిలిచింది. రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, త్రాగునీటి వసతి, శానిటేషన్, వైద్య శిబిరాల వంటి ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టారు. అడవుల మధ్యలో ఉన్న మేడారంలో కూడా పట్టణ స్థాయి సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు కేటాయించింది. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు పడకుండా రోడ్లు బలంగా నిర్మించాలి. నడిచే మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. వర్షం వచ్చినా సమస్యలు తలెత్తకుండా డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి సీతక్క స్వయంగా తీసుకున్నారు. మేడారం జాతర ఆమెకు కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమమే కాదు, అది ఆమె ప్రాంతం, ఆమె సంస్కృతి, ఆమె ప్రజలు. అందుకే ఫైళ్లలో ఆదేశాలు ఇవ్వడం కాకుండా స్వయంగా ఫీల్డ్కు వెళ్లి పనులను పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడారు, అధికారులను ప్రశ్నించారు. జాతర కోసం కాకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అనే మాటను పదే పదే గుర్తు చేశారు. ఈసారి ప్రభుత్వం ఒక విషయం స్పష్టంగా చెప్పింది. జాతర అనేది టీవీ విజువల్స్ కోసం కాదు, భక్తుల అనుభవం కోసమని. లక్షలాది మంది భక్తులు సుఖంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లాలి అని. గిరిజనులకు తమ దేవతల పండుగను గౌరవంగా నిర్వహిస్తున్నామనే భావన కలగాలి. ఇదే పాలనలో వచ్చినటువంటి మార్పు అని. మేడారం జాతర కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, ఇది గిరిజన గౌరవానికి, గుర్తింపునకు సంబంధించిన విషయం. అడవుల మధ్యలో అభివృద్ధి ఎలా ఉండాలో చూపించే ఒక ఉదాహరణ. నిధులు, ప్రణాళిక, పర్యవేక్షణ ఉంటే అడవుల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని ఈ ఏర్పాట్లు నిరూపించాయి. 2025 రివైండ్లో మేడారం జాతర ఒక కీలకమైన అధ్యాయంగా నిలుస్తోంది. ఎందుకంటే ఇది సంవత్సరాల విశ్వాసానికి సంవత్సరం ముందే చేసిన ఏర్పాట్ల కథ. సమ్మక్క సారలమ్మ జాతర భక్తులది అయినా వారికి దారి చూపించే బాధ్యతను ప్రభుత్వం స్వయంగా తీసుకున్న సందర్భం ఇది. అడవుల్లో పండుగ, పాలనలో పట్టుదల, ఇదే ఈసారి మేడారం జాతర ప్రత్యేకత.